ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ సర్వీస్‌లో నాది 9 సార్లు నా ట్రాన్స్‌ఫర్స్ అయ్యాయి. ఎందుకండి? 9 సార్లు ట్రాన్స్‌ఫర్‌లయ్యాయి. 6 సంవత్సరాల్లో 9 ట్రాన్స్‌ఫర్. 9 ట్రాన్స్‌ఫర్‌లయినాయి. ఫస్ట్ సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడే 3 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఎందుకు? సో, ఇది ఏంటనంటే ఫస్ట్ మనము ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలోకెళ్ళినప్పుడు వ్యవస్థ మనల్ని అర్థం చేసుకుంటా ఉంటది. మనం వ్యవస్థను అర్థం చేసుకుంటా ఉంటాం. Right. ఆ తరుణంలో ఏమవుతుందనంటే మనం ఆ టైంలో రాగా ఉంటాం కాబట్టి ఎస్పెషలీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులతో గొడవలు పడడం అనేది చాలా సామాన్యం. ఆ ఏజ్‌లో నువ్వు గొడవ పడలేదనంటే నీలో ఏదో తేడా ఉన్నట్టే. అంటే నువ్వు రాగా ఉండి ఎవరినైనా ఎదురించగలిగినటువంటి స్వభావం ఉంటది. ఉండాలి కూడా ఆ టైంలో. సో, నేను స్టార్టింగ్‌లో సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇందోర్ 2005-6లో నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్‌గా చేసిన. అప్పుడు 2-3 పెద్ద స్కామ్స్‌ని నేను బయటపెట్టినాను. ఈ రోజు కూడా అవి కేస్ స్టడీగా చెప్పుకోబడతాయి మధ్యప్రదేశ్‌లో. సో, ఆ తరుణంలో నన్ను ట్రాన్స్‌ఫర్‌లు చేయడం జరిగింది.